నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇన్నాళ్లు పేపర్ రూపంలో ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ఇకపై స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొత్తగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను జిల్లా కేంద్రాలకు తరలించిన అధికారులు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వివరాలను వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్థానికంగా పంపిణీ ప్రక్రియ మొదలు కానుంది. అంటే ఒక జిల్లాలో మాత్రమే కార్యక్రమాన్ని ప్రారంభించి మిగిలిన ప్రాంతాలకు తర్వాత విస్తరించడం కాకుండా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొత్తంగా రాష్ట్రంలో 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించనుండగా వీటి ద్వారా సుమారు 3.42 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఇంత భారీ స్థాయిలో కార్డుల పంపిణీ చేపట్టనున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కార్డుల పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పెద్ద సంఖ్యలో అధికారులు ఒకసారి కేంద్రాలకు వచ్చే అవకాశం ఉండడంతో రద్దీని నియంత్రించే విధంగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి ప్రాంతంలో అర్హులైన కుటుంబాలకు కార్డులు సులభంగా అందేలా జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. కార్డు తీసుకోవాల్సిన లబ్ధిదారులకు ముందుగానే సరైన సమాచారం అందించడం కూడా ముఖ్యమని చెప్పారు. ఎక్కడ పంపిణీ జరుగుతుంది, ఎప్పుడు కార్డు తీసుకోవాలి, ఏ విధంగా పంపిణీ చేపడతారు అనే విషయాల్లో ప్రజలకు స్పష్టత ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అదే సమయంలో లబ్ధిదారుల వివరాలను మరోసారి సరిచూసుకొని సరైన కుటుంబానికి సరైన రేషన్ కార్డు చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వివరాల్లో ఏమైనా తేడాలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక స్మార్ట్ రేషన్ కార్డుల వ్యవస్థను తీసుకురావడం వెనుక ప్రభుత్వం పలు లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇప్పటి వరకు పేపర్ కార్డుల ఆధారంగా కొనసాగిన వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చడంతో పాటు లబ్ధిదారుల వివరాలను పద్ధతిగా నిర్వహించేందుకు స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. పేపర్ రేషన్ కార్డులు పాడవడం, చిరిగిపోవడం వంటి సమస్యలకు అవకాశం ఉండేది. కొత్త విధానంలో ఈ సమస్యలను తగ్గించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచడం కూడా స్మార్ట్ కార్డుల ప్రధాన ఉద్దేశాల్లో ఒకటిగా ప్రభుత్వం చెబుతోంది. అర్హత లేని వ్యక్తులు ప్రభుత్వ ప్రయోజనాలను పొందకుండా గుర్తించడం, అర్హులైన కుటుంబాలకు మాత్రమే ఆహార భద్రతా పథకాల ప్రయోజనాలు అందేలా చూడటం, రేషన్ పంపిణీలో అక్రమాలను నియంత్రించడం వంటి అంశాల్లో కొత్త విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా లబ్ధిదారుల వివరాలు పద్ధతిగా నమోదై ఉండడం వల్ల రేషన్ వ్యవస్థను పర్యవేక్షించడం మరింత సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంత పెద్ద సంఖ్యలో కార్డుల పంపిణీ ఒకేసారి చేపట్టడం సాధారణ ప్రక్రియ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు దీనితో సంబంధం కలిగి ఉండడంతో చిన్నపాటి లోపం కూడా ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే జిల్లాల వారీగా అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. పంపిణీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండేలా చూడాలని, సిబ్బందిని ముందుగానే కేటాయించాలని, ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని ఆదేశించారు. కార్డుల పంపిణీ సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు జిల్లా కేంద్రాలకు చేరుతున్న నేపథ్యంలో పంపిణీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి అన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభించే స్థాయిలో ఏర్పాట్లు పూర్తవ్వాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగే ప్రారంభ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ కార్యక్రమం ప్రారంభమైన సమయంలోనే మిగిలిన జిల్లాల్లోనూ లబ్ధిదారులకు కార్డులు అందించే ప్రక్రియ మొదలవుతుంది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉన్న కుటుంబాలు తమకు స్మార్ట్ రేషన్ కార్డు ఎప్పుడు ఎక్కడ అందుతుందనే విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ వివరాలపై స్థానిక అధికారులు స్పష్టమైన సమాచారం అందించాల్సి ఉంటుంది. ఒకవైపు కొత్త కార్డుల పంపిణీ ప్రారంభిస్తూనే మరోవైపు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ కార్డు అనేది కేవలం గుర్తింపు పత్రంగా కాకుండా
ప్రభుత్వం అందించే ఆహార భద్రతా పథకాలతో నేరుగా సంబంధం ఉన్న పత్రం కావడంతో అర్హులైన కుటుంబాలకు కార్డు సకాలంలో అందడం కీలకంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.